మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాకాణిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రుస్తుం మైన్స్ వద్ద నిల్వ చేసిన పేలుడు పదార్థాల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని భావించిన గిరిజన కాలనీ వాసులు అడ్డుకున్నారు. అయితే గిరిజనులను బెదిరించారనే ఆరోపణలతో కాకాణిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కాకాణికి మరో నోటీసు ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నారు. నెల్లూరుకు చేరుకున్న వెంటనే స్వయంగా ఆయనకు నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు పోలీసులు. అయితే కాకాణి ఈ రోజు సాయంత్రం లేదా రేపు నెల్లూరుకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని కాకాణిపై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో A4 గా ఉన్న కాకాణి హైకోర్టులో ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తొందరపాటు చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి సహకరించడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన ముందున్న కర్తవ్యం ఏంటి? పోలీసులు పిలిస్తే విచారణకు వెళ్తారా, లేదంటే మరింత ఆలస్యం చేస్తారా? ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏం చేయబోతున్నారనే దానిపై సస్పెన్స్ ఏర్పడింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసు మలుపు తిరుగుతోంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్లో అక్రమాలకు సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా గనుల తవ్వకం, తెల్లరాయిని రవాణా చేయటం, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను నిల్వ చేయటం, స్థానిక గిరిజనులను బెదిరించడం లాంటి ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. విచారణకు హాజరు కావాలని 2 సార్లు పోలీసులు నోటీసులిచ్చినా కాకాణి స్పందించలేదు. మొదట మార్చి 30న సాయంత్రం నోటీసులు జారీ చేశారు పోలీసులు. నెల్లూరులోని ఇంటి వద్ద ఆయన లేకపోవడంతో గేటుకు నోటీసులంటించారు. మార్చి 31న విచారణకు రాలేదు. కాకాణి హైదరాబాద్లో ఉన్నట్టు తెలుసుకుని పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కూడా ఆయన పోలీసులకు దొరకలేదు. ఏప్రిల్ 1న విచారణకు హాజరు కావాలని చెబుతూ కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చి పోలీసులు వెనుతిరిగారు. ఏప్రిల్ 1న కాకాణి విచారణకు వస్తారని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో పోలీసులు ఎదురుచూశారు. అయితే కుటుంబ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో విచారణకు రాలేకపోయినట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు కాకాణి. ఏప్రిల్ 3న ఉదయం నుంచి తాను నెల్లూరులో అందుబాటులో ఉంటానని తెలిపారు. తనపై అక్రమంగా 8 కేసులు పెట్టారని, సంబంధం లేని విషయాల్లో తనను ఇరికిస్తున్నారని కాకాణి ఆరోపించారు. మైనింగ్లో అక్రమాలు జరగలేదని స్పష్టం చేస్తున్నారు. దీని మీద సోమిరెడ్డి ఆ రోజు నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినప్పుడు కూడా దాని మీద కూడా విచారణ జరిపాం. ఆ రోజు కూడా అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయి. అధికారులు ఇచ్చినటువంటి నివేదికలో వీళ్ళు బాధ్యులు అక్రమ మైనింగ్ అని ఎక్కడా పేర్కొన్నటువంటి సంఘటన లేదు. అయితే ప్రభుత్వాలు మారిగానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల నివేదికలు కూడా మారిపోతున్నాయి. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఏది ఏమైనా ఇది కక్ష సాధింపులో భాగం కాకపోతే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరేది, మీరు ఇదిగో ఈ నిర్దిష్టమైనటువంటి ఆరోపణల పక్కన పెట్టండి, ఈ ఆధారం ఉంది నీ మీద అని చెప్పి ఏ ఆధారం చూపించినా సరే నేను ప్రజా జీవితం నుంచి, రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలడానికి సిద్ధంగా ఉన్నాను. ఏప్రిల్ 3 నుంచి నెల్లూరులో అందుబాటులో ఉంటానని కాకాణి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రిపేర్ అవుతున్నారు. జిల్లా పోలీసు అధికారులు సమావేశమై చర్చించారు. అదే సమయంలో హైకోర్టులో బెయిల్ కోసం కాకాణి గోవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్పై విచారణ 2 రోజుల పాటు వాయిదా పడింది. దీంతో నెల్లూరు పోలీసులు ఆయనకు 3వసారి నోటీసులిచ్చేందుకు రెడీ అవుతున్నారు. విచారణకు సంబంధించి ప్రశ్నలను కూడా పోలీసులు సిద్ధం చేసుకున్నారు. ఓవరాల్ గా కాకాణి కేసు ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.